అధికార పార్టీ టిక్కెట్ల వ్యవహారంతో ప్రస్తుతం ఆ పార్టీలో తీవ్రమైనటువంటి అసంతృప్తి జ్వాలలు మిన్నంటుతున్న పరిస్థితి. ముఖ్యంగా గతంలో ఎక్కడైతే ఎక్కువ స్థానాలు వచ్చాయో, ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులైతే జగన్తో పాటు నడిచారో అక్కడ ఉన్నటువంటి సీట్లలో కూడా ప్రస్తుతం వివాదాలు అయితే తెరపైకి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల విషయంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇటు మాగుంట కుటుంబం కావచ్చు, ఆదాల, అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దీంతో పాటుగా చాలా రోజుల నుంచి ఆయనతో పాటు జర్నీ చేస్తున్నటువంటి నాయకులు కూడా ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. సో ప్రకాశం జిల్లా విషయంలో మనం చూస్తే ఆల్రెడీ బాలినేని విజయవాడకు వచ్చి వెయిట్ చేయడం, ఆయనకు అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఒకవైపు ఎనుదిరిగాడు, మరొక వైపు మాగుంట సంబంధించినటువంటి విషయం కూడా అక్కడ వివాదంగా మారింది. సో వెంకట్రావు, ఏంటి అసలుకి బాలినేని అంశం పైన మనం చూస్తున్నాం. ప్రతి ఇటీవల కాలంలో చూస్తే ప్రతిరోజు కూడా వీరికి సంబంధించి ఏదో ఒక డెవలప్మెంట్. ఆయన వచ్చి సిద్ధా కుటుంబం కలవడం, ఇంకోవైపు మాగుంట రావడం, అయినప్పటికీ కూడా ఆయన విషయం పైన ఆయన క్లారిటీ లేకపోవడం, ఇంత అంటే పార్టీకి దగ్గరగా బంధువుగా ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జిల్లాలో మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఈయన రాబోయే రోజుల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపైన ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? అధిష్టానం ఇచ్చారా? లేకపోతే ఆయన భవిష్యత్తు ఏంటి? ఆయన కూడా తన దాన్ని చూసుకునే పరిస్థితులు ఉన్నాయా? శ్రీహరి, వైసీపీలో బాలినేనికి ఇది ఒక ఘోర ప్రభావం. ఏదైతే చేస్తున్న ఈ నాయకులు చేస్తున్న వీటన్నిటిని కూడా ఆయన జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. జరిగిన బై ఎలక్షన్ లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి. అయితే ప్రస్తుతం అప్పటి నుంచి కూడా వైసీపీలో ఆయన ముఖ్య నాయకుడిగా కొనసాగుతున్నారు. గతంలో ప్రకాశం జిల్లా నుంచి ఎవరైతే వైసీపీ నుంచి పోటీ చేయాలో వాళ్ళందరినీ కూడా బాలినేనే సెలెక్ట్ చేసి టికెట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే బాలినేనికే సిట్టింగ్ సీట్ ని లేపేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒంగోలు నుంచి ఆయన ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఈసారి ఒంగోలు నుంచి కాదు, గిద్దల నుంచి పోటీ చేయాలంటూ కూడా గత నెల రోజుల నుంచి సీఎం జగన్ నుంచి బాలినేని మీద ఒత్తిడి జరుగుతుంది. కానీ ఒంగోలులో సీనియర్ నాయకుడిగా ఉన్న నేను ఇతర నియోజకవర్గాలకు వెళ్తే నా గురించి వ్యతిరేకంగా అనుకుంటారు, దీనికి సంబంధించి ఒంగోలు నుంచే నేను పోటీ చేస్తానని చెప్పి ఆయన గత కొద్ది రోజులుగా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో గత సోమవారం ఏదైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు, ఆయన్ని సీఎం జగన్ తో భేటీ ఉంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకల్లా తాడేపల్లి రావాలంటూ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి పిలిపించారు. కానీ ఆయన విజయవాడ వచ్చిన తర్వాత ఆయన పట్టించుకున్న పరిస్థితి లేదు. దీంతో ఆయన గత 3 రోజుల నుంచి కూడా నిన్న మధ్యాహ్నం వరకు కూడా విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్లోనే ఆయన గడిపారు. ఇక్కడ ఒంగోలు నుంచి ఏదైతే ఆయన గత కొద్ది రోజుల నుంచి వైసీపీలో జరుగుతున్న పరిణామాలతోటి అసంతృప్తిగా ఉన్న ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇక్కడ ఉన్న క్యాడర్ కి ఆయన ముఖ్యంగా ఉన్న క్యాడర్ కి ఏం జరుగుతుందన్న పరిణామాల మీద ఆయన లోకల్ గా రోజు వచ్చి ఇంటికి వచ్చి అడిగే వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గత కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం పిలిపించి నిన్న బుధవారం వరకు కూడా ఆయన పట్టించుకున్న పరిస్థితి లేదు. సీఎం జగన్ తోటి ఏ రోజుకి ఆ రోజు భేటీ ఉందని చెప్పి చెప్తున్నారు, కానీ తాడేపల్లికి మాత్రం పిలవట్లేదు. గత 3 రోజుల నుంచి కూడా లెమన్ ట్రీ హోటల్లో ఎదురు చూపులు చూస్తున్న బాలినేని ఇక్కడ ఒంగోలు నుంచి కూడా కొంతమంది వైసీపీ నాయకులు వెళ్లి కలిసిన పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందని చెప్పని కూడా వాళ్ళతో కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత సోమవారం సాయంత్రమే ఇటు ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా బాలినేనితో భేటీ అయ్యారు. కానీ బాలినేనితో భేటీ అయిన తర్వాత ఇటు ఐపాక్ ప్రతినిధులు కూడా మాగుంటతో భేటీ అయ్యారు. కానీ వీటిని కూడా సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మాగుంటని ఎప్పుడో పక్కన పెట్టాం, మీరు ఎందుకు అతనితో ఇంకా చర్చలు జరుగుతున్నారని చెప్పని ఐపాక్ ప్రతినిధులకి సీఎం వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎవరైతే నెల్లూరు నుంచి ఉన్నారో ఆయనతో కూడా ఆయన ఇంటికి వెళ్లి మాగుంట కలిసిన పరిస్థితి. కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా మాగుంటని పక్కన పెట్టాం, ఇటు సీఎం ఏదైతే చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న లోకేష్ ని అదే విధంగా పవన్ కళ్యాణ్ ని దూషించడంతో పాటు మాగుంటని కూడా దూషించాలని చెప్పని ఆదాల ప్రభాకర్ రెడ్డికి కండిషన్ పెట్టినట్టుగా తాజాగా తెలుస్తుంది. అవును వెంకట్రావు, ముఖ్యంగా మాగుంట సంబంధించి మనం చూసాం, వారి కొడుకు రాఘవకు ఈసారి టికెట్ కోసం ఒకవైపు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటిది మనం చూసాం చర్చ. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఆయన పోటీ చేస్తారు, ఇటు నెల్లూరు కావచ్చు లేదా అక్కడ ఏదైనా అసెంబ్లీ అవకాశం ఉంటే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అనేది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మాగుంట అయితే వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఒక స్పష్టత రాని నేపథ్యంలో మాగుంట సంబంధించిన వర్గీయులు కావచ్చు, మాగుంట కుటుంబీకులు
రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే నెల్లూరు ఎంపీతో భేటీ అవడాన్ని కూడా తప్పుపట్టినటువంటి నేపథ్యాన్ని వారు వర్గీయులైతే జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో సీనియర్ రాజకీయాలు నడిపారు. ఏదైతే మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న సుబ్బరామరెడ్డి ఆయన మరణం తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీగా 4 సార్లు గెలుపొందిన పరిస్థితి. గత 35 ఏళ్ల నుంచి కూడా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక ముద్ర అయితే వేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సీనియర్ లీడర్ గా ఉన్న మాగుంటని సిట్టింగ్ స్థానం కొనసాగించమని ఇటు మాజీ మంత్రి బాలినేని కూడా పట్టుబడుతున్నారు. మరోవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి వయసు రీత్యా ఆయన ఈసారి మాగుంట రాఘవరెడ్డికి అవకాశం కల్పించాలని చెప్పని కూడా సీఎం జగన్ వద్ద పలుమార్లు కోరిన పరిస్థితి. కానీ మాగుంట రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చిక్కుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన అరెస్ట్ అయ్యారు. కొన్ని నెలలు ఆయన జైలు జీవితం కూడా గడిపిన పరిస్థితి. అదే సమయంలో ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు వైవి సుబ్బారెడ్డి. ఈయన జగన్ బాబాయ్ గా ఉన్నారు. 2014లో ఆయన సిట్టింగ్ ఎంపీ. కానీ 2019లో ఆయన సిట్టింగ్ స్థానాన్ని లేపి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఆ సీట్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు వైసీపీలో ముఖ్య నేతగా కొనసాగుతున్న వైవి సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంటు స్థానం తనకు కేటాయించాలి, లేకపోతే తన కుమారుడు విక్రాంత్ రెడ్డి కేటాయించాలి అని గత కొన్ని రోజుల నుంచి కూడా కుటుంబం వైపు నుంచి కూడా పట్టుబడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో 14లో ఏదైతే ఎన్నికల్లో సిట్టింగ్ సీట్ వదులుకున్న వైవి సుబ్బారెడ్డి కుటుంబానికి ఈసారి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పని ఇటు సీఎం కుటుంబం కూడా నిర్ణయం తీసుకుంది. ఆ దిశగానే మాగుంట శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ ఏదైతే ఆయనకి వైసీపీ నాయకుల్ని కూడా కలిసే అవకాశం లేకుండా చేయడంతో అది మాగుంట శ్రీనివాసరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ నేతలతోటి టచ్ లో ఉన్నట్టుగా కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో ఇటు మాగుంట కూడా త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పని కూడా చెప్తున్నారు శ్రీగారు. రైట్ వెంకట్రావు. సో మనం చూసాం కర్నూలు ఎంపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీసీ నాయకుడిగా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి ఎంపీ కూడా గుడ్ బై